హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను ఒక పెద్దాయన్ని కలిశాననమాట. కలిసినప్పుడు ఆయనతో మాట్లాడటం జరిగింది. ఒక సందర్భంలో, ఒక ఫంక్షన్‌లో. ఆయన చెప్పుకున్న ఏదైతే ఆయన నాతో మాట్లాడారో దాని నుంచి నాకనిపించింది మాట్లాడుతున్నా. అదేంటంటే యాక్చువల్‌గా ఇది కొంచెం బాధపడాల్సిన విషయం. ఏదైనా కూడా మనం బాధపడితే దానికి సొల్యూషన్ దొరకదు కదా. కొంచెం నవ్వుతూనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వైఫ్ ఈ మధ్య ఎక్స్పైర్డ్. ఓకే. ఆయన ఏంటంటే స్ట్రిక్ట్, కోపం, అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి ఇంట్లో. ఓకే. ఆయన ఆయన పేరెంట్స్తో కూడా అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. నేను అది విషయం మాట్లాడలేదు. ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నా ఉన్నది ఉన్నట్టుగా. ఆ కోపము, ఆ జరగాలి అనుకున్నట్టుగా అనేది వైఫ్ మీద చేయటం మొదలుపెట్టారు ఆయన. ఇంకా ఆవిడ దానికి తగ్గట్టుగా అలవాటు పడిపోయింది. ఒక వయసు వచ్చే వరకు పిల్లలు కూడా అంతే. కానీ కాస్త పెద్ద అయిన తర్వాత ఒక ఒక 10% ఆ భయంతో ఉంటారేమో. కానీ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది పిల్లలు 90% ఉండరు తండ్రికి. ఎవరికైనా వయసు పెరిగిన కొద్దీ మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. కానీ వాళ్ళ వైఫ్ అలా భయపడుతూనే ఆయనకి, ఆవిడ చనిపోయే వరకు ఆయనకి అన్నీ చేసి పెట్టింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఆవిడ పోయినందుకు బాధపడుతున్నారైనా అందరూ బాధపడినట్టే. ఆయన్ని వేధిస్తున్న బాధ ఏంటంటే, తెలియకుండా ఆయన చేసినవి ఆయనకి గుర్తొస్తున్నాయి అన్నమాట. ప్రతి సందర్భంలో ఎక్కడ ఏది అవసరం పడుతున్నా, అయ్యో తనని నేను అలా బాధ పెట్టాను, అయ్యో తనని నేను అలా బాధ పెట్టాను. చూడండి, అది ఆయన్ని ఎంత పిండేస్తుందంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ఇంకా చెడగొడుతుంది. పెద్ద ఆయన కూడా అయ్యారు కదా. కాబట్టి నాకు నేర్చుకుంది ఏంటంటే, నేనైతే కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అట్లా ఎవరన్నా ఉంటే, ఇది ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, ఏ రిలేషన్లో అయినా ఇది ఉండుండొచ్చండి. ఇదే ఉండకపోవచ్చు, ఇంకోటేదో ఉండొచ్చు. తర్వాత ఎప్పుడో బాధపడే కన్నా ముందే ఈ కొంచెం లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దామా. నేనైతే కొన్ని మార్చుకోవాలని అనిపించింది ఆయనతో మాట్లాడిన తర్వాత. ఓకేనా. థ్యాంక్ యూ అండి. బాయ్.